హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందు మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకు మరింత సపోర్ట్ అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి, మనకి ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి చాలామంది మన సబ్స్క్రైబర్లు వచ్చేసి మనకి వీడియోలు అనేది పెడుతున్నారు, ఫొటోస్ అనేది పెడుతున్నారు. మనం కొంతమందికి నెంబర్లు ఇచ్చామన్నమాట. వాళ్ళకి ఇలా వెతకడానికి వచ్చిన వాళ్ళకి, వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళకి మనం నెంబర్లు అనేది ఇచ్చాము. వాళ్ళు మనకి వీడియోస్ అనేది లేదా ఫొటోస్ అనేది మనకి పంపిస్తున్నారు వాట్సాప్కి. అవి డైమండ్స్ కదా చెప్పండి అన్న అని చెప్పేసి. అయితే మనకు పంపించినవన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీటిల్లో ఏది డైమండ్ కాదు అనేది మీరు కూడా చూసి చెప్పండి. ఇదిగోండి, ఈ అన్న పంపించాడు, 4 పంపించాడు అనమాట. ఈ 4లో నాకు తెలిసినంత వరకు ఇవి క్రిస్టల్స్ లాగానే కనిపిస్తున్నాయి. కానీ ఏదైనా కానీ మనం టెస్టింగ్ అయితే చేసి మనం చెప్పగలుగుతాము. ఇలాగ చూసి కూడా కొన్ని మాత్రమే చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. చూడటానికి వరకు ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇవి క్రిస్టల్స్ మాత్రమే. ఇవి క్రిస్టల్స్ ఓన్లీ. ఈ 4 కూడా ఓన్లీ క్రిస్టల్సే ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కూడా అన్నయ్య పంపించాడు. ఇవి చూడండి ఫ్రెండ్స్, క్రిస్టల్స్ ఎలా ఉన్నాయో. గ్రీన్ కలర్స్ అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. వీటిల్లో కూడా డైమండ్స్ అనేది ఉండొచ్చు. ఇవి ఎప్పుడైనా అవకాశం ఉన్నట్లయితే వీటిని టెస్టింగ్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. వీటిలో కూడా కొన్ని డైమండ్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక ఆమె పంపించింది అనమాట. ఇది కూడా మనకి చూడటానికి డైమండ్ లాగానే కనిపిస్తుంది. డైమండ్ ఆకారం లాగానే ఉంది. లోపల కోణాలు అనేది కనిపిస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని కూడా డైమండ్ లాగా అనుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి అన్న. ఇది వరకు కన్ఫామ్గా డైమండే అయింది. 99% ఇది డైమండే అయింది. దీన్ని మనం ఒకసారి టెస్టింగ్ చేయించండి. టెస్టింగ్ చేయించిన తర్వాత 12 పాయింట్స్ కనుక వస్తే అది డైమండ్ అన్నమాట. అదేవిధంగా ఒకవేళ కుదిరితే గ్రావిటీ టెస్ట్ కూడా మీరే చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో గ్రావిటీ టెస్ట్ కూడా నేను చెప్పా కదా, 3.52 అనేది రావాలని మెజర్మెంట్ అని. అప్పుడు మనకి డైమండ్ అని చెప్పొచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో. ఇది క్రిస్టల్ అనమాట. చూడండి, స్ఫటికం రాయి లాంటిది. ఇది చాలా బాగుంది. చాలా పెద్దగా కూడా ఉంది. ఎంతో వైట్గా బాగా అరుదుగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటివన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నట్లయితే దీనికి చాలా విలువ కూడా ఉంది. ఇది ఓన్లీ క్రిస్టల్ ప్లస్ కోణాలు రాయి అనమాట. దీని గురించి నేను మీకు మొత్తం రేపు వివరిస్తాను ఫ్రెండ్స్. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. చాలా ప్లేస్లలో దొరుకుతాయి అన్నమాట. కానీ కొన్ని ఏరియాలో పెద్దగా దొరుకుతాయి. వీటి కాస్ట్ కూడా చాలా ఉంటుంది. కనీసం ఎలాంటివి దొరికినా కానీ, వచ్చిన వాళ్ళకి ఎలాంటివి దొరికినా కానీ మనం ఇది కూడా అమ్ముకొని మనం డబ్బులు అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం రేట్ అనేది ఉంటాయి. కాబట్టి అంటే ఇలాంటి కోణాలు ఉన్న రాళ్ళు కొన్ని పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. చిన్న సైజు వాటికి ఇంత రేట్ అనేది, పెద్ద సైజు వాటికి ఇంత రేట్ అనేది కూడా ఉంటుంది. మనం రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక మంచి వీడియో అనేది తీస్తున్నాము. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. చాలామంది వజ్రాల వేటకు వెళ్తున్నారు కదా, వెళ్ళిన వాళ్ళకి అవి దొరకపోయినా కనీసం ఇవి దొరికినా కూడా మనకి డబ్బులు అనేది వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది రియల్ డైమండ్ అనమాట. ఇంకో అతను పంపించాడు. ఇది అతని దగ్గర ఉందంటే ఇది రియల్ డైమండ్. చూడటానికి కూడా చూడండి ఎలా కాంతి కనిపిస్తుందో. మనం ముట్టుకున్నా కానీ మనకి స్మూత్గా ఉంటుంది. పైగా మన వేళ్ళు కూడా అటు నుంచి ఇటు కనిపించకూడదు ఫ్రెండ్స్. అది డైమండ్. ఈవెన్ ఫ్రెండ్స్, ఇది నాకు దొరికింది ఈ డైమండ్ అనేది. ఇది డైమండ్ కాదు, ఓన్లీ క్రిస్టల్ మాత్రమే. చాలామంది దీన్ని చూసి డైమండ్ అని చెప్పేసి అనుకున్నారు. ఫస్ట్ మనం కూడా టెస్ట్ చేయకముందు ఇది డైమండ్ అనే అనుకున్నాము. కాకపోతే తర్వాత అర్థమైందనమాట టెస్ట్ చేసిన తర్వాత క్రిస్టల్ అని. కానీ ఫోకస్ కానీ చూడటానికి కానీ మంచి డైమండ్ లాగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇది ఓన్లీ క్రిస్టల్ అనమాట. మంచి నెంబర్ 1 క్రిస్టల్ అనమాట. ఇవి చాలా వరకు ఉంగరాలలో రంగురాళ్ళు అలా వాడుతుంటారు కదా, ఉంగరాలలో వేసుకున్న రాళ్ళలాగా ఇలాంటి వైట్ క్రిస్టల్స్ అని వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది అంటే ఎంత సైజు డైమండ్ కనుక దొరికినట్లయితే వెయిట్ అనేది ఉంటుంది కదా, క్యారెక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత సైజు కనుక దొరికినట్లయితే అసలు డైమండ్ వాళ్ళ లైఫ్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ కన్ఫామ్గా. కాకపోతే మనం టెస్ట్ చేసి చూసాము. ఇది ఓన్లీ క్రిస్టల్ అని చెప్పేసి, నెంబర్ 1 క్రిస్టల్ అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక అన్నయ్య పంపించాడు. ఇదిగోండి 3 రాళ్ళు అనేది పెట్టి పంపించాడు అనమాట.
ఇవి కూడా అదిగోండి కొంచెం నడుమధ్య పెద్దగా కనిపిస్తుంది కదా, ఈ పెద్దగా కనిపించేది కొంచెం డైమండ్ షేప్ లాగా ఉంది. కాకపోతే ఇంకా కొంచెం జూమ్ చేసి మనం వేళ్ళతో పట్టుకొని తిప్పుకుంటూ చూపిస్తే మనకు అర్థమైద్ది ఫ్రెండ్స్. లేకుంటే క్రిస్టల్స్ కూడా కొన్ని డైమండ్స్ లాగానే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం వేళ్ళతోటి స్పష్టంగా కెమెరాని దగ్గర పెట్టి మనం తిప్పుకుంటూ చూస్తూ ఉంటే మనకు అర్థమైంది. ఇప్పుడు జూమ్ చేశాడు కాబట్టి మనకి ఇది క్రిస్టల్ అని కూడా అనుకోవచ్చు మనం. అదిగోండి కొంచెం పెద్దగా ఉంది కదా, అది ఈ 2 వరకు మామూలు రాలే ఫ్రెండ్స్, క్రిస్టల్స్. ఈ 2 చెన్నై వరకు క్రిస్టల్స్ అన్నమాట. ఇవి నడుమధ్యతో కొంచెం కోణాలు అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఇవ్వండి, ఈ డైమండ్ ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఇది డైమండ్, రియల్ డైమండ్ అనమాట. ఇది 28వ తారీఖు 10వ నెలలో దొరికింది, పోయిన సంవత్సరం దొరికింది డైమండ్ అనమాట. ఇది అమ్మకానికి ఉందని చెప్పేసి తెలిసిన వాళ్ళు మనకి వీడియో ఫోటో అనేది పెట్టారు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయో సేమ్ డైమండ్స్ లాగా ఉన్నాయి కదా. వీటిలో కూడా మనం టెస్టింగ్లోనే చూసుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా వరకు డైమండ్స్ లాగా కనిపిస్తున్నాయి ఈ 3 కూడా. ఇవి నాకు తెలిసినంత వరకు 99% డైమండ్స్ అనేది కావచ్చు ఫ్రెండ్స్. మీకు కూడా చూసి మీరు కూడా నా కామెంట్లో అనేది చెప్పండి ఏవి డైమండ్స్ లాగా ఉన్నాయని చెప్పేసి కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది చిన్న డైమండ్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ టెస్టింగ్ కూడా అయిపోయింది. ఇది డైమండ్ సూపర్ క్వాలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటివి కూడా చాలా వరకు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత కాంతివంతంగా కనిపిస్తూ ఉందో. ఇది చిన్నది కాకపోతే ఇది కూడా డైమండ్ కావచ్చు లేదా క్రిస్టల్ కావచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, చిన్న డైమండ్. ఇది నీలి రంగులో ఉందన్నమాట ఈ డైమండ్. అదేవిధంగా ఇదిగోండి, ఇదే ఇప్పుడు మీకు చూపించింది అది, కాకపోతే ఇది వేరే దాని మీద పెట్టి మనకి పంపించమని చెప్పేసి అన్నాము ఫోటోని. కాకపోతే వాళ్ళు జూమ్ చేయకుండా పెట్టారు. మ్యాక్సిమం ఇది డైమండ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది రియల్ డైమండ్. ఇలాంటి డైమండ్స్ ఎక్కువగా మనకి పుట్లగూడెంలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి డైమండ్స్ ఇది కూడా పుట్లగూడెం వల్లే తెలిసిన వాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. ఇది పుట్లగూడెం డైమండ్. ఇది కూడా కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం వరకు మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.